ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు, అలాగే టీటీడీ వారి యొక్క ప్రెస్ రిలీజ్లన్నీ కూడా మీ అందరికీ తీసుకురావడం జరుగుతుంది. దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్, కమెంట్ బాక్స్లో పెడతాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ 3 రూల్స్ అనేవి తప్పనిసరిగా మీరందరూ పాటించాలి. అందులో మొట్టమొదటి రూల్ ఏమిటి అంటే, దర్శనం టికెట్ ఉన్న ప్రతి భక్తులు కూడా, అది ఏ టికెట్ అయినా కానివ్వండి, 300 అయినా 500 అయినా, సర్వదర్శనమైనా, దివ్య దర్శనమైనా, ఆర్ష సేవలైనా ఏవైనా కానివ్వండి, టికెట్ మీద ఉన్న టైం ఉంటుంది కదా, ఏ టైంకి అయితే మీరు దర్శనం టైం ఉంటుందో ఆ టైం కంటే 1 గంట ముందు మాత్రమే తిరుమలలో దర్శనానికి మిమ్మల్ని పంపిస్తారు. ముందుగానే మీరు క్యూ లైన్లోకి వెళ్ళాలి అనుకొని ఇంతకు ముందులాగా, గతంలో లాగా అనుకుంటే ఇప్పుడు కుదరదు. కొత్తగా వచ్చిన ఈవో శ్యామలారావు గారు, అలాగే అడిషనల్ ఈవో గారు కొత్తగా రూల్స్ అయితే స్ట్రిక్ట్గా తీసుకురావడం జరిగింది. ఇక నుంచి మీకు నిర్దేశించిన టైం కంటే 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్లో మీరు వెళ్ళగలరు. అలాగే ఈరోజు రెండో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రూల్ నెంబర్ 2 ఏమిటి అంటే, అలిపిరి నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వటం లేదు. నడక మార్గంలో వెళ్ళే భక్తులకి గతంలో అయితే మీ అందరికీ నడక మార్గం టోకెన్స్ సపరేట్గా ఇచ్చేవారు. ఇప్పుడు గత 6 నెలల నుంచి, అంటే ఈ చిరుతపులు దాడుల నుంచి కూడా ఇవ్వడం లేదు. అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులందరూ కూడా కింద భూదేవి కాంప్లెక్స్లో, అంటే అలిపిరి నడక మార్గంలో ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉందండి, అక్కడ మీరు దయచేసి సర్వ దర్శనం టోకెన్లు తీసుకోండి. కనీసము అంత కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడం వల్ల సేమ్ ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్ళినా మీకు నడక మార్గం టోకెన్లు ఇస్తే ఏ క్యూ లైన్ ఉంటుందో అదే క్యూ లైను ఈ సర్వదర్శనం భక్తులకి కూడా ఉంటుంది. 2 ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఈ టోకెన్లు తీసుకోండి. అంతేగాని సపరేట్గా అయితే ఎవరికి ఇవ్వడం లేదు. గతంలో లాగా ఒక 500 మెట్లు ఎక్కేసి ఇక్కడ టోకెన్లు ఇస్తారేమో అని అట్లా అనుకుంటే కుదరదండి, చాలా తప్పు. ప్రస్తుతానికి అయితే అట్లా ఏమీ లేదు. అలాగే శ్రీవారి నడక మార్గంలో అయితే మీకు టోకెన్లు ఇస్తున్నారు. 50వ మెట్టు దగ్గర ఇస్తున్నారు. 1250 మెట్టు దగ్గర మీరు స్కాన్ చేయించుకోండి. స్కాన్ చేయించుకోకపోతే మరలా మీరు టోకెన్ తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక రూల్ నెంబర్ 3 ఏమిటి అంటేనండి, నేను నిన్న స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది. టీటీడీ యాజమాన్యం వారు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా క్లియర్గా చెప్పారు, మధ్యవర్తులను, దళారులను నమ్మి దయచేసి మీరు వారి ద్వారా దర్శన టికెట్లు కనుక బుక్ చేసుకుంటే టీటీడీ యాజమాన్యం వారు వారి యొక్క ఐడీలను బ్లాక్ చేశారు. దాని ద్వారా ఏమవుతుందంటే, వారి ద్వారా ఎవరైతే దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న భక్తుల యొక్క ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేస్తారు. వారిని బ్లాక్ చేస్తారు. వారి యొక్క హెల్ప్ ద్వారా మీలో ఎవరైనా దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారనుకోండి, వారిని కూడా బ్లాక్ చేస్తారు. చూడండి, ఇక్కడ 15,000 మందిని సస్పెక్ట్ చేశారంటే అనుమానించారు. 545 మంది యూజర్స్ని బ్లాక్ చేశారు. ఇది శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానానికి సంబంధించి ప్రెస్ రిలీజ్ అండి. అయితే గతంలో మరొక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. అప్పుడు కూడా వారు క్లియర్గా చెప్పారు, దాదాపు 500 మంది డూప్లికేట్ యూజర్స్ ఉన్నారు, వారు ఫ్రాడ్ చేస్తున్నారని. వారి ద్వారా మిగతా వారి యొక్క దర్శన టికెట్లు కూడా క్యాన్సిల్ చేశారు, ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేశారు. దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా తిరుమల కొండపైకి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోలేరు. దయచేసి ఈ 3 విషయాలు మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు ప్రస్తుత పరిస్థితిలోనండి సర్వదర్శన టోకెన్లు అనేవి మీకు కేవలం ఒక 500 మాత్రమే ప్రస్తుతానికైతే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా ఒక అరగంటలో అయిపోతాయి. ఈ టోకెన్లు ప్రతిరోజు విష్ణు నివాసంలోను, శ్రీనివాస కాంప్లెక్స్లోను, భూదేవి కాంప్లెక్స్లో, తిరుపతిలో ఇస్తారు. ఇక శ్రీవారి నడక మార్గం భక్తులకండి కేవలం ఒక 400 టికెట్లు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఇవి కూడా ఒక గంటలో అయిపోతాయి. అలాగేనండి, ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన రద్దీ బాగా తక్కువగా ఉంది. నిన్న కేవలం 66,235 మంది దర్శనం చేసుకున్నారు. 26,730 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. అలాగే ఈరోజు 300, 500 టికెట్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోతుంది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులండి ఈరోజు 4 గంటల లోపల అయిపోతుంది.
దర్శనం అనేది. ఇక ఏ టికెట్ లేనివారు కొండపైన VQC 1-2 దగ్గర, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 దగ్గర వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇక ఈ వీడియో ముగించే ముందు మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. అది ఏమిటి అంటే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదర్శన టోకెన్లు, కళ్యాణం టికెట్లు 300, 500, తిరుమల రూమ్స్, తిరుపతి రూమ్స్, ముందు గడప దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక నేను చెప్పినటువంటి దారి సర్వదర్శనము, దివ్యదర్శనం దారి మాత్రమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటలకే ఈ టోకెన్లన్నీ నేను చెప్పిన 3 కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నడక మార్గం వాళ్ళకైతే శ్రీవారి నడక మార్గం మాత్రమే టికెట్లు దొరుకుతాయి. అల్పిరి వాళ్ళకైతే దొరకదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఇక నవంబర్, డిసెంబర్ నెల దర్శన టికెట్లు నవంబర్ది అయితేనండి ఈ నెల ఆగస్టు 18వ తారీఖున మీ అందరికీ విడుదలవుతాయి. సెప్టెంబర్ అయితేనండి వచ్చే నెల, అంటే ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయినాయి, సెప్టెంబర్ నెలలో మీకు డిసెంబర్ టికెట్లు విడుదలవుతాయి. ఓకేనా? ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులు. ఇక రూములు కావాలనుకునే వాళ్ళు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల ఆధార్ కార్డుతో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు రూమ్ వస్తుంది. సో నేను చెప్పినటువంటి ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు మరొక విషయం చెప్తాను చూడండి. అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో దర్శనం టికెట్ ఉన్న ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని సేవలు, అలాగే చిన్నపిల్లల దర్శనాలు, తల్లిదండ్రులతో సహా ఆయుష సేవలు మరియు ఒక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు టీటీడీ రద్దు చేసింది. వికలాంగుల దర్శన టికెట్లు, అంగ ప్రదర్శన టోకెన్లు కూడా రద్దు చేసింది. కాకపోతే సుప్రభాత సేవ మటుకు ఉదయం ఉంది, మిగతా ఆయుష సేవలు మటుకు ఏమీ లేవు. అలాగే ఈ 10 రోజులు 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు, అంటే 500 అంటే వర్చువల్ పార్టిసిపేషన్ లేదు, 300 రూపాయల దర్శన టికెట్ ఉన్న వారికి దర్శనం ఉంది. మిగతా ప్రత్యేక ప్రవేశ దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్. రూములు కూడా ఒకవేళ మీకు లభించి ఉంటే అదృష్టవంతులు, లేదు అంటే తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా అర్థం కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతుగా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.